మిత్రులకు అదేవిధంగా మా కాంగ్రెస్ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవానికి నిన్న మాజీ ఎమ్మెల్యే గారు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిండ్రు, అతడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ప్రజలందరికీ కూడా తెలుసు. ఎంతో రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి మా నాయకుడు మన గౌరవనీయులు శాసనసభ్యులు గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఒక్కటే మేము మాజీ ఎమ్మెల్యే గారిని మర్రి జనార్దన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు అయ్యా మర్రి గారు, నీవు మతి భ్రమించి తిక్క మాటలు మాట్లాడుతున్నావు. దయచేసి ఆ తిక్క మాటల్ని మానుకో. ఎందుకంటే మేము అబ్బదానికైనా అయ్యదానికైనా ఎవరిదానికైనా కానీ ఒక్కటి గుర్తించుకో, మీరేదైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడిన వ్యక్తిగతంగా ఒక ప్రోటోకాల్ అనేది ఉంది. అతడు మన గౌరవనీయులు కూచుకుల దామోదరెడ్డి గారు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కాబట్టి కొంతమంది కార్యకర్తలు వారిని ఉల్కంగా కలవనికి ఆస్కారం ఉంది. మా నాయకుడు ఉల్కంగా ప్రతినిత్యం అనునిత్యం ప్రజల చెంతకు ప్రజల సమస్యలను పరిష్కరించడానికే అనునిత్యం కృషి చేస్తూ ఉన్నాడు. మా నాయకులు దామోదరెడ్డి గారు కానీ అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారు కానీ ఎంతో రాజకీయ నేపథ్యం కలిగి 40-50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు, ఎన్నో అనుభవాలు కలిగిన వ్యక్తులు. మీలాగా దోసుకుందాం అని ధోరణిలో మా నాయకులు పోతలేరు. కాబట్టి మా నాయకుని ఘనకీర్తి చూద్దాం. మీ 10 సంవత్సరాల్లో మీ యొక్క ఘనకీర్తిని చూద్దాం. మీరు ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నారో పప్పతానికి కోమంటాడు అని ఆ పప్ప గుర్తంగా ఒక ప్రోటోకాల్ ఉంది. అయినా కానీ మా నాయకుడు ఎంతో సుదీర్ఘమైన అనుభవం కలిగిన నాయకులు ఇద్దరు గుర్తంగా వారి కుటుంబం, దామోదర్ రెడ్డి గారి కుటుంబం సర్పంచ్ నుంచి మొదలై ఒకసారి సర్పంచ్గా, అదేవిధంగా ఎంపీపీగా, అదేవిధంగా జెడ్పీ చైర్మన్గా 2 సార్లు ఎమ్మెల్సీగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వారి రాజకీయ వారసునిగా మొన్న ఏదైతే జరిగిందో ఆ ఎలక్షన్లో మీ పైన పోటీ చేసి అత్యధిక మెజారిటీ తోటి మా నాయకుడు గెలుపొందడం జరిగింది. ప్రజలకు మీ మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మీరు కోల్పోయినరు. మళ్ళొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం, ఖబర్దార్. మీరు ఎక్కడ కూడకంగా మోసపూరితమైన మాటలు చెప్పి నిన్నేదైతే తుడుకుట్టి మీ నాయకుడు ఏ ఊరు, ఎమ్మెల్యే గారు ఏ ఊరు అని అడుగుతున్నారు. అయ్యా మీది ఉడుతుంది ఏ ఊరు? మీరు హైదరాబాదులో నివాసం ఉంటూ ఏదో ఆ రోజున్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ ద్వారానే మీరు గెలుపొందివి. కానీ మా నాయకుడు సుదీర్ఘమైన అనుభవం ఉంది, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. వాళ్ళ దామోదరెడ్డి గారే కాకుండా వాళ్ళ అన్న అయినటువంటి హనుమంత్ రెడ్డి గారు కూడకంగా డిసిసిబి చైర్మన్ గా కూడకంగా కొనసాగడం జరిగింది. అంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఈరోజు ఏ మాటలు మాట్లాడుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీరు గుంతలమయం చేసిపోయారు కాన్స్టిట్యున్సీని. ఎలక్షన్లో ఆగమేఘాల మీద ప్రజల్ని, అదేవిధంగా గ్రామాలని మోసం చేస్తూ బీటీ రోడ్లు వేస్తాం, అదేవిధంగా సీసీ రోడ్లు వేస్తాం, అండర్ డ్రైనేజ్ చేస్తామని చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి గెలవడానికి ప్రయత్నం చేసిర్రు. మీరు ఏదైతే మోసపూరితమైన హామీలు ఇచ్చారో ఆ హామీలని నెరవేర్చడానికి మా నాయకులు అనిత్యం కృషి చేస్తూ ఇప్పటికే 1000 కోట్ల నిధుల్ని, ఇంచుమించు 2,000 కోట్ల నిధుల్ని మన కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఒక నిబద్ధత మీద మా నాయకుడు ఒక ప్రణాళిక మీద ఈరోజు విద్యకైతేనేమి, వైద్యానికైతేనేమి, అదేవిధంగా ఇరిగేషన్కి అయితేనేమి ఎంతో కృషి చేస్తూ మన
కాన్సెన్సీకి మీరు చేయలేని విధంగా మా నాయకుడు ఎన్నో అభివృద్ధి కానీ సంక్షేమాలను కానీ మన తాలూకాకు తీసుకురావడం జరుగుతుందని నేను సభాముఖంగా తెలియజేస్తూ మరొక్కసారి మీరు నిన్నేదైతే తూడుకుర్తి ఆమెను పట్టుకొని ఆమె ఏదో పని మీద వస్తే అమ్మాయి కర్రా అని మాయమాటలు చెప్పి మీరు ఆమెకు భూమి లేదు యూరియాతోటి అవసరం లేదు అవసరం లేని వాళ్ళని రోడ్లపైకి తెచ్చి అనవసరంగా రాజంతా చేస్తే మాత్రం ఎక్కడ కూడకంగా ప్రజలు మళ్ళొకసారి మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు యూరియా ఎవరిస్తుండ్రు యూరియా కానీ ఫర్టిలైజర్ మీరు ఒకసారి మనందరం ముఖ్యంగా ఆలోచన చేసుకోవాలి. ఫర్టిలైజర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫర్టిలైజర్ మీద 100 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ముఖ్యంగా ఫర్టిలైజర్ మీద రాజకీయం చేయలే. ఎందుకంటే వాళ్ళ యొక్క ముఖ్యమంత్రులు చాలా మంది అయ్యారు, కానీ వాళ్ళ ఫోటోలు సంస్థల మీద ఏదైతే ఫర్టిలైజర్ సంస్థల మీద పిండి సంస్థల మీద వచ్చేటట్టు చేసుకోలే. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే మన దేశ రాజకీయాన్ని శాసిస్తుందో ఆ ప్రభుత్వం ఈరోజు దానిపైన వారి యొక్క ఫోటోలు వేసుకొని మన ఏదైతే తెలంగాణలో వారి యొక్క ప్రభుత్వం లేదు, కొరత సృష్టించాలి, ఒక అలజడిని రైతుల మీద తేవాలి అనే ధోరణిలో పోయి ఈరోజు కృత్రిమయ అదిని చూపిస్తున్నారు, ఏది కొరత చూపిస్తున్నారు, మనకి ఇయ్యాల్సిన కోటని ఇయ్యకుండా చేస్తున్నారు. మొన్ననే వారం 10 రోజుల కింద మన గౌరవనీయులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ మెంబర్లు ఉన్నారో అందరూ కూడా ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. మనకు ఈ రోజు ఇన్సుమిన్సుగా మన మండలానికే 30 మెట్రిక్ టన్నుల యూరియన్ కూడా ఈ రోజు అందరికి మన మండలానికి సంబంధించిన యూరియా కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఎక్కడ కూడా ఎవరు కూడా మోసపోకూడదు. వారి మోసం అంటే బట్టల వ్యాపారం చేసి బతికిన మనిషి ఈ రోజు రాజకీయ అనుబంధం నుంచి వచ్చిన మా మనిషిని, మా యొక్క నాయకుడిని విమర్శలు చేస్తే ఖబర్దారు బిడ్డ మిమ్మల్ని ఎవరు కూడా క్షమిస్తారని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని అయితేనేమి, అదేవిధంగా ఎమ్మెల్సీ గారిని మాజీ ఎమ్మెల్యే మతి భ్రమించి, మేము ఇంతకుముందే చెప్పిన మతి భ్రమించి అతనికి ఎక్కడ తిరిగి ధ్యాస ప్రోటోకాల్ మీదనే ఉంది. మా నాయకులకు ఉన్న ప్రోటోకాల్ని మర్చిపోయి ఆరి తోరి అని సంబోధిస్తున్నారు. దయచేసి అట్లాంటి మాటలు మీ అభిమతానికే వదిలేస్తున్నాం. మేము అనడం స్టార్ట్ చేస్తే ఆగదు మాది, కానీ మేము అనలేము అట్లా. ఎందుకంటే మా నాయకుడు మాకు కానీ మేము ఒక గౌరవమైన నాయకుల ద్వారా మేమందరం ముఖ్యంగా పనిచేస్తున్నాం కాబట్టి అట్లాంటి భాషల్ని దుర్భాషల్ని మేము వాడమని చెప్పి తెలియజేస్తాము.